హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ వికాస్ రెడ్డి. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఇంతకుముందు మీకు బ్యాక్ యార్డ్ అంతా కూడా చూపెట్టినా కదా ఫ్రెండ్స్, కమ్యూనిటీ లోపల. సో ఫ్రంట్ యార్డ్ ఏ విధంగా ఉంటుందో అది కూడా చూపెడుతున్నాను ఫ్రెండ్స్. చూడండి, మీరు ఒక కమ్యూనిటీ లోపల యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉన్న ఒక కమ్యూనిటీ ఫ్రంట్ సైడ్ ఎట్లా ఉంటుందో అది కూడా చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా కనబడుతుందో. ఇదంతా ఫ్రంట్ సైడ్ ఫ్రెండ్స్. ఫ్రంట్ సైడ్ ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఇక్కడ ఆల్మోస్ట్ రోడ్ ఉంటుంది. తర్వాత మీకు ఇట్లా కనబడుతుంది ఫ్రెండ్స్, ఫ్రంట్ సైడ్ అంతా కూడా. ఎక్కడ చూసినా కూడా మీకు అంతా గ్రీనరీగా కనబడుతుంది ఫ్రెండ్స్. సో మోస్ట్లీ మీకు అంతా కూడా గ్రీనరీగా ఉంటుంది. తర్వాత స్పేషియస్గా ఇండిపెండెంట్ బిల్డింగ్స్ అన్నీ కూడా స్పేషియస్గా ఉంటాయి. తర్వాత ఫ్రంట్ సైడ్ అంతా కూడా మీకు ఈ విధంగా కనబడుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు చెప్పాలంటే ఇక్కడ పీక్ సమ్మర్ ఫ్రెండ్స్. ఇది ఆల్మోస్ట్ వీఆర్ ఇన్ ద ఫస్ట్ వీక్ ఆఫ్ మే 2024. అయినా కూడా ఇప్పుడు ఇట్ ఈస్ రైనింగ్ ఫ్రెండ్స్. ఇక్కడ నిన్నటి నుంచి వర్షం పడుతుంది, ఇంకా కూడా ఒక 3-4 డేస్ ఇట్లనే ఉంటుందని చెప్పేసి మనకు వెదర్ రిపోర్ట్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఆ విధంగా మనకి ఇదంతా కూడా కమ్యూనిటీ, మన డోర్ ఫ్రంట్ సైడ్ అంతా కూడా రోడ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఈ రోడ్డు దగ్గర ఇక్కడంతా కూడా ఇది ఈ విధంగా ఉంటుంది. ఇట్స్ ఎ వెరీ బిగ్ కమ్యూనిటీ ఫ్రెండ్స్. ఈ కమ్యూనిటీ లోపల నియర్లీ 200 హౌజెస్ వరకు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ. ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, ఇదంతా కూడా ఇట్స్ ఎ బిగ్ కమ్యూనిటీ. ఈ కమ్యూనిటీలో అన్నీ కూడా నియర్లీ 200-250 ఇండిపెండెంట్ హౌజెస్ ఉంటాయి. ఈ విధంగా ఈ కమ్యూనిటీ అంతా కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఇదంతా కూడా ఫ్రంట్ సైడ్ వ్యూ ఫ్రెండ్స్. ఇది సో ఫ్రెండ్స్, ఇది తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఒకవేళ మీకు నచ్చితే ఆ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. సో బయట అంతా కూడా ఈ ఫ్రంట్ సైడ్ ఎట్లా ఉంటుందంటే ఇక్కడ కూడా ట్రీస్ పెడతారు ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా ఇక్కడ కూర్చోవడానికి ప్లేస్ కూడా ఉంటుంది ఇట్లా. తర్వాత ఇక్కడ ట్రీస్ పెడతారు ఇక్కడ. తర్వాత ఈ లైటింగ్ సిస్టమ్ అయితే ఉందో, సూర్యరశ్మితో లైట్స్ ఈ పవర్ తీసుకొని నైట్ అంతా కూడా లైటింగ్స్ వస్తాయి ఫ్రెండ్స్. ఇది ఆ విధంగా కూడా దీన్ని వీళ్ళు ఫ్రంట్ లోపల ఇవన్నీ కూడా చెట్లు పెట్టుకోవడం జరిగింది ఫ్రెండ్స్. అలా ఎక్కడ చూసినా కూడా అంతా కూడా మన గ్రీనరీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ ఏవైతే మీకు ఇది స్ప్రింగ్ టైం ఫ్రెండ్స్. ఈ స్ప్రింగ్ టైం లోపల చెట్లన్నీ కూడా చిగురించడము, తర్వాత మీకు అంతా ఎక్కడ చూసినా కూడా గ్రీనరీగా కనపడము. టైం టు టైం ఇక్కడ వర్షాలు మాత్రం చాలా ఫ్రీక్వెంట్గా పడతాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఇప్పుడు ఇంత సమ్మర్ లోపల మనకి ఇండియాలో అయితే 45 degrees to 48 degrees ఉందని చెప్పేసి మనం ప్రతిరోజు న్యూస్లో కూడా వింటున్నాం ఫ్రెండ్స్. భయంకరంగా ఉంది అక్కడ పరిస్థితి. కానీ ఇక్కడ మాత్రము ఇదే సమ్మర్ లోపల
వర్షాలు పడుతున్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఆల్మోస్ట్ ఇప్పుడు 2 days నుంచి వర్షం పడుతుంది, ఇంకా 4 days కూడా వర్షం ఉంది. బట్ నౌ వీఆర్ ఇన్ ద మంత్ ఆఫ్ మే 2024 ఫస్ట్ వీక్లో ఉన్నాం ఫ్రెండ్స్. ఇట్ ఈస్ రైనింగ్ హియర్. అంటే మీరు చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఉంటుందో. నేను అనుకోవడం ఏంటంటే బికాస్ ఆఫ్ గ్రీనరీ, ఎక్కడ చూసినా చెట్టు ఉండడంతో ఈ ఇంపాక్ట్ ఉందని చెప్పి నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అది కాకుండా ఎప్పుడు ఇక్కడ చల్లగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఈవెన్ ఇన్ ద సమ్మర్ ఇట్ విల్ బి వెరీ కూల్. ఎందుకంటే ఫ్రెండ్స్ ఇక్కడ మెయిన్ రీజన్ వచ్చేసి వుడ్ కన్స్ట్రక్షన్ ఫ్రెండ్స్. అంతా కూడా ఇది గరాజ్ ఫ్రెండ్స్. ఇంటికి ఫ్రంట్ సైడ్లో గరాజ్ ఉంటుంది ఇట్లా. ఇదంతా కూడా ఏంటంటే ఇది వుడ్ కన్స్ట్రక్షన్సే ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ 98% ఆల్ బిల్డింగ్స్ అన్నీ కూడా వుడ్ కన్స్ట్రక్షన్సే ఉంటాయి కనుక ఆ హీట్ వేవ్ అనేది కానీ లేకపోతే హీట్ అనేది కానీ ఆ ఇంపాక్ట్ ఎక్కడ ఎక్కువ ఉండదు ఫ్రెండ్స్. ఇక్కడ ప్రతి ఇంటికి కంపల్సరీ ఇట్లా చెట్లు పెట్టాలి ఫ్రెండ్స్. వీళ్ళు ఇవి పెట్టకపోతే కూడా ఇక్కడ గవర్నమెంట్ వీళ్ళకి ఫైన్ వేస్తుంది ఫ్రెండ్. ఇక్కడ కమ్యూనిటీ వీళ్ళకి ఫైన్ వేస్తుంది అనమాట. సో అందుకోసం కంపల్సరీ వీళ్ళు చెట్లు పెంచడము, దాన్ని మెయింటైన్ చేయడము, తర్వాత ఏంటంటే పిచ్చి మొక్కలు పెరగకుండా చూసుకోవడము, తర్వాత గ్రాస్ లెవెలింగ్ అంతా కూడా వీళ్ళు టైం టు టైం ఇవన్నీ చేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్ వీళ్ళకి. సో చూస్తారు కదా ఫ్రెండ్స్, ఇదంతా కూడా ఎంత బాగుందో. ఇదంతా కూడా ఫ్రంట్ వ్యూ ఫ్రెండ్స్. ఇదంతా కూడా ఫ్రంట్లో ఏ విధంగా ఉంటుందో చూపించే ప్రయత్నం చేస్తున్నాను. చూడండి. ఒకవేళ మీకు నచ్చితే ఫ్రెండ్స్ ఆ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ ప్రతి ఇంటికి ఒక 2-3 కార్లు ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ ప్రతి ఇంటికి 2-3 కార్లు ఉంటాయి. వాళ్ళు ఏంటంటే జనరల్గా ఇక్కడ బస్సెస్ అనేవి ఉండవు ఫ్రెండ్స్. ఇక్కడ అమెరికాలో పడ్డ బస్సెస్ అనేవి అసలే ఉండవు. ఎవరు ఎక్కడ పోవాలన్నా కూడా కంపల్సరీ వాళ్ళు వాళ్ళ కార్ తీసుకొనే పోవాల్సి వస్తుంది ఫ్రెండ్స్. వీళ్ళు బస్సెస్ అనేది ఉండదు కనుక వీళ్ళకు కారే ఎక్కడ పోయినా కూడా. ఇంకోటి ఫ్రెండ్స్, మీకు ఒక విషయం ఇన్ఫామ్ చేద్దాం అనుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ ఎక్కడ చూసినా కూడా ఫ్రెండ్స్ మనకి ఏ కమ్యూనిటీలో అయినా కానీ లేకపోతే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా లోపల మనకు ఎట్లా అంటే చాలా కామ్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఎంత కామ్గా ఉంటుందంటే ఒక్కోసారి మనకు డౌట్ వస్తుంది, మనకేమైనా ఇక్కడ కర్ఫ్యూ ఏమైనా 144 సెక్షన్ ఏమైనా పెట్టినరా అని చెప్పి కూడా డౌట్ వస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఫ్రెండ్స్ ఒక్క మనిషి కూడా మనకు రోడ్డు మీద కనబడాడు. ఇక్కడ వీ కాంట్ సీ ఎనీ వన్ ఆన్ ది రోడ్స్ కంప్లీట్గా ఫ్రెండ్స్. ఇది పిన్ డ్రాప్ సైలెన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. రోడ్స్ మీద ఎక్కడ చూసినా కూడా ఒక్క మనిషి కూడా కనబడడు మీకు. కమ్యూనిటీలో మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదంతా కూడా టోటల్లీ పిన్ డ్రాప్ సైలెన్స్. ఎంత పిన్ డ్రాప్ సైలెన్స్ ఉంటుందంటే మీరు ఒక మనిషి కూడా మీకు అసలు కనబడే సమస్యనే లేదు ఫ్రెండ్స్. వాళ్ళ దగ్గర ఒక్కొక్కరి దగ్గర ఒక 2, 3, 4, 5 కార్లు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ కొంతమంది దగ్గర. ఆ విధంగా వాళ్ళు ఎక్కడ అవసరం ఉన్నా కూడా షాపింగ్కి కానీ లేకపోతే గ్రోసరీకి కానీ ఎక్కడ పోవాలంటే కూడా వాళ్ళ కార్లు తీసుకొని పోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో అందుకోసం ఫ్రెండ్స్ ఇక్కడ మీకు వాకర్స్ అనేది ఆల్మోస్ట్ జీరో. అందుకోసమే ఫ్రెండ్స్ మనకి ఏంటంటే 144 సెక్షన్ లాగా మనకు అనిపిస్తుంది ఫ్రెండ్స్. కర్ఫ్యూ ఏమైనా అవుతుందా లేకపోతే 144 సెక్షన్ ఏమైనా పెట్టినా అన్నట్టుగా ఉంటుంది ఫ్రెండ్స్ ఎక్కడైనా కూడా అమెరికా లోపల ఆల్మోస్ట్. మీరు చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ ఒక మనిషి అని కనబడుతున్నారా? అసలు ఎక్కడ కనబడరు ఫ్రెండ్స్ మనకి. ఇది కంప్లీట్గా నేను మీకు చూపెట్టేది ఫ్రంట్ సైడ్ వ్యూ ఆఫ్ ది కమ్యూనిటీ. ఒక కమ్యూనిటీకి సంబంధించిన ఫ్రంట్ సైడ్ వ్యూ మీకు చూస్తున్నాను. సో మీకు పిన్ డ్రాప్ సైలెన్స్ ఎట్లా ఉందో చూడండి ఫ్రెండ్స్.
ఇంత సమ్మర్లో ఫ్రెండ్స్ ఫస్ట్ వీక్ ఆఫ్ మే 2024లో ఉన్న మనము చాలా సమ్మర్ అయినప్పటికీ కూడా ఫ్రెండ్స్ ఇక్కడ వర్షాలు పడుతున్నాయి. తర్వాత ఎంత కూల్గా ఉందంటే టోటల్గా ఫ్రెండ్స్ పైన చూడండి మీరు, అంత క్లౌడీ, వర్షం పడ్డము. తర్వాత జనరల్గానే వర్షాకాలమైన ఎండాకాలమైనా ఒక మనిషి కూడా బయట వాకర్స్ అనేది చాలా తక్కువ ఫ్రెండ్స్. ఇక్కడ కొత్తగా ఎవరైనా అమెరికాకు వస్తే మాత్రం ఫ్రెండ్స్ వాళ్ళు ఇక్కడ ఏమైనా కర్ఫ్యూ ఉందా లేకపోతే 144 సెక్షన్ ఏమైనా పెట్టినా అన్న డౌట్ మాత్రం ఇండియా నుంచి కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే డెఫినెట్గా అనుకుంటారు ఫ్రెండ్స్. ఆ విధంగా ఉంటుంది ఇక్కడ. సో ఒక్కొక్క కమ్యూనిటీలో ఫ్రెండ్స్ ఇది ఇట్లా మీకు ఒక 200 హౌజెస్ 300 హౌజెస్ ఉంటాయి ఫ్రెండ్, ఇండిపెండెంట్ హౌజెస్ ఇవన్నీ కూడా నియర్లీ 4,000 to 5,000 స్క్వేర్ ఫీట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఒక్కొక్క ఇల్లు వచ్చేసి నియర్లీ 4,000 SFT, 3,500 SFT, 4,500 SFT అట్లా ఉంటాయి ఫ్రెండ్స్. నియర్లీ అన్నీ కూడా 5 BHK ఉంటాయి ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ 5 BHK ఉంటాయి ఇవన్నీ కూడా. సో ఫ్రెండ్స్ మీకు నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఫ్రెండ్స్ ఇది ఒక ఇన్ఫర్మేటివ్గా మీకు ఒక ఐడియా ఉంటుందని చెప్పేసి నేను చూస్తున్నాను ఫ్రెండ్స్. నేను ప్రతిసారి మీకు ఇన్ఫార్మ్ చేస్తున్నాను. ప్రతి నా వీడియో లోపల మీకు ఒక కొత్త విషయాన్ని నేను మీకు చూపిస్తాను. తర్వాత ఒక మీకు కొత్త విషయం ఉంటుంది నా వీడియో లోపల, కొత్త లొకేషన్ ఉంటుంది అని చెప్పి ప్రతిసారి కూడా మీకు ఇన్ఫార్మ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో నా వీడియో మీకు ఏమాత్రం నచ్చినా మీరు నా వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో దట్ ఎవ్రీ టైం ప్రతిసారి కూడా మీకు నా వీడియోలో కొత్తదనాన్ని చూపించే ప్రయత్నం అయితే చేస్తాను ఫ్రెండ్స్ నేను. సో ఫ్రెండ్స్, ఐ నీడ్ యువర్ సపోర్ట్. మర్చిపోకుండా మీరు నా వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ ఇంకో వీడియోలో తప్పకుండా కలుద్దాం ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంటుంది. మళ్ళీ ఇంకో వీడియోలో తప్పకుండా మనం కలుద్దాం ఫ్రెండ్స్. సో మీరు మర్చిపోకుండా నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకుంటారని, లైక్ చేస్తారని, షేర్ చేస్తారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.